హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా టమాటా మొక్కను చూపిస్తున్నాను. నేనైతే వేయలేదండి. పాపం ఇదివరకు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు వేసారో లేకపోతే పడి మలిచిందో తెలియదు. అయితే ఒకే మొక్క అన్నమాట. ఇది మొత్తం చాలా అల్లుకుంది. అయితే నేనేం చేశానంటే మా ఇంట్లో ఇట్లా ఒకటి ఇనపది ఉంటే అది పెట్టేశాను అన్నమాట, పడిపోకుండా దానికి స్టిఫ్గా ఉండటానికి. అయితే మొన్నటి వరకు బాగా పచ్చిగా ఉన్నాయి అన్నమాట. రోజు చూసి చూసి ఇవి పండవలని కొన్ని పచ్చి కోసేసాను. అయితే పచ్చి కోసినా కూడా అవి చాలా పండినాయండి. అయితే చూడండి, చెట్టును పండిన కాయలు ఎంత బాగుంది, ఎంత క్యూట్గా ఉందో. నిజంగా రైతులు కూడా వాళ్ళు పండించిన పంటను చూసి చాలా సంతోషపడతారు కదండి, అంత కష్టపడి కూడా. అయితే చూడండి, ఇది చక్కగా పండిందన్నమాట. కొన్ని ఇంకా దూరగా ఉన్నాయి. వీటికి ఏం చేశానంటే పందికొక్క వచ్చి తినేస్తుంది కాయల్ని, వంకాయలను కూడా కొరికేస్తుంది. అందుకని అలా క్లాత్ పెట్టి చుట్టేశాను అన్నమాట. ఈ క్లాత్ పెట్టి ఇలా కనిపించకుండా ఇలా చుట్టూ ఇలా కంచి వేసేసాను అన్నమాట. ఏం కనిపించకుండా కట్టేశాను. అయితే అసలు ఆ టమాటాలు ఏమన్నా పండినాయా లేదని చెప్పని చూశాను అన్నమాట. ఈరోజు ఓపెన్ చేసి చూశాను. చూస్తే 5-6 కాయలు పండున్నాయి అన్నమాట. లోపల ఉన్నాయి కూడా కొన్ని కాయలు. ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి, లోపల కనిపిస్తున్నాయి కదండి. ఇవన్నీ కూడా పండున్నాయి అన్నమాట. అక్కడ ఒక 4-5 కాయలు వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు. అయితే చూద్దాం అసలు ఎన్ని కాయలు వస్తాయి కోసి. ఈ టమాటాని అయితే కట్ చేస్తున్నానండి. నిజంగా మన ఇంటి ఆర్గాన్ పంట అన్నమాట. ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గాన్ పంట, స్వచ్ఛమైన కెమికల్స్ లేని ఆర్గాన్ పంట అన్నమాట. ఈ టమాటాను చూస్తుంటే చిట్టి టమాటాలు వేరే చూశాను మొన్న వీడియోలో. అన్నీ ఈ సైజే చిన్నవి అన్నమాట, చాలా ఎక్కువ వచ్చేసినాయి. ఇది వచ్చేసి నాటు టమాటా అండి. నాటు టమాటా మన దేశీయ పంట అన్నమాట. చూద్దాం ఎన్ని వస్తాయో కాయలు, కోసి పెడదాం. అక్కడ మొత్తం మీద 1 కిలో వచ్చినాయండి అంతకుముందు గతంలో. అయితే అంటే కొన్ని పుచ్చులు కూడా ఉన్నాయి. వాటిని నేనేం చేస్తానంటే విత్తనాలకి ఉంచేస్తాను. ఇక్కడ ఒక 5-6 కాయలు ఇప్పుడు పండుతూ ఉన్నాయి. కొన్ని ఏమో పండినాయి. ఇవండి చెట్టు మీద పండిన కాయ అన్నమాట. ఇంకా ఎక్కడున్నాయో చూద్దాం. ఇవి ఆకుల చాటును దాక్కుంటాయండి. చూడండి, ఇప్పుడు మనకి ఇది పురుగు కొట్టేసింది అన్నమాట. చూడండి, ఈ కాయలు అదే మనము కొన్న కాయలు ఒక్కటి కూడా పుచ్చుండదు అన్నమాట. చూడండి, అంటే ఎంత దీనికి కెమికల్స్, అంటే పురుగు మందు వాడితే ఆ కాయలు వచ్చేస్తాయి. అంటే సహజంగా పురుగులు కొడతాయి అన్నమాట. కాబట్టి చెట్లకి ఎక్కువగా ఈ పురుగు మందు అనేది కొట్టడం ద్వారా ఆ విష పదార్థాలు మనకు ఆహారంలో కలుస్తాయి అన్నమాట. నేను అనుకున్నాను మనకు వచ్చే కాయలు ఒక్కటి కూడా పుచ్చు లేకుండా వస్తున్నాయి అని చెప్పాను అనుకొని. కాబట్టి ఉంటాయండి పుచ్చులు ఖచ్చితంగాను. అంటే ఎరువులు వేసిన చెట్లకు ఉంటాయన్నమాట. అది దేవుడిచ్చిన వరం. మరి వాటికి కూడా ఆహారం కావాలి కదండి. మనకే కాకుండా పశుపక్షాదులకి దేవుడు కూడా ఆహారం ఇస్తాడు కదా. ఇదిగోండి, ఇది కూడా కోసేస్తున్నాను, ఎందుకంటే ఇది కొంచెం పండిపోద్ది అన్నమాట. నాకు ఒక 4-5 రోజులు పండిపోతుంది. మొన్న అయితే ఎవరోనండి పచ్చి టమాటాలు, మామిడికాయ, పచ్చి మామిడికాయ, పచ్చిమిరపకాయలతో పచ్చడి చేశారు. బాగుందని చెప్తున్నారు. నేనైతే ట్రై చేయలేదు. ఇది కూడా కొంచెం పండులాగా ఉంది, కోసేస్తాను. మొత్తం మీద ఒక 1/4 కిలో వచ్చి ఉంటాయండి. ఇంకో పావు కిలో వచ్చినాయి. ఏదైనా సహజ సిద్ధమైన పంట కాబట్టి ఒక కాయ వచ్చినా 2 కాయలు వచ్చినా ఆనందం అన్నమాట. చూడండి, దేవుడి సృష్టిలో వీటికి కాడలు, వీటి కాడలకు ఒక ఆకారాలు. దేవుడు గొప్పతనం, ఎంత మంచి దేవుడు అండి నిజంగా. సృష్టికర్త దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. చూడండి, అసలు కాడలు, ఆకులు, రంగులు, పండక ముందు ఒక రంగు, ద్వారగా ఒక రంగు, పండిన తర్వాత ఒక రంగు. నిజంగా దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలండి. దేవుడు నాకు ఇచ్చిన
ఈ కాయలను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కాబట్టి మనం ఇంటి పంటలు వేసుకుంటే మనకి మంచిది, ప్లస్ జీవరాశులకు కూడా మంచిదండి. పాపం వాటికి కూడా ఆహారం కావాలి కదా. అంతేకాకుండా తేనెటీగలు వృద్ధి కూడా జరుగుతుందన్నమాట ఈ చిన్న పంటల ద్వారా, పెరటి తోటల పంటల ద్వారా. కాబట్టి మనము మంచి ఆక్సిజను మనకి రావడం కానీ, కాయలు రావడం కానీ, ముఖ్యంగా మానసిక ఆనందం వీటిని చూసినప్పుడు ఎలాంటి హ్యాపీనెస్ అన్నమాట. మన పిల్లలు ఎలా ఉంటారో అలా అన్నమాట. ఇవి కూడా మనకి రోజు చెట్ల వైపు చూసుకోవడము, వీటితో కాలక్షేపం జరిగిపోద్ది అన్నమాట. చాలా సంతోషంగా ఉంటుంది, మానసికమైన ఆనందం. కనీసం మొక్కల వైపు చూస్తున్నప్పుడు కనీసం ఒక గంటన గడుపుతానండి నేను. అవి పెద్దవా చిన్నవని కాదు, కానీ నేను వేసిన మొక్కలు అంతే. నా ఫీలింగ్ ఏంటంటే నేను వేసిన మొక్కలు బాగున్నాయి అని చెప్పానని. ఇవిగోండి వచ్చేసి వంగ మొక్కలు అన్నమాట, వేరే వాళ్ళు వేశారు. దాదాపు ఇప్పటికి 3.5 కేజీ వచ్చినాయండి 4 చెట్ల మీద, 3 చెట్ల మీదే 3.5 కేజీ వచ్చినాయి. అయితే అందరికీ పంచేసాను, హాఫ్ కేజీ లెక్కన. మేమైతే ఇంకా వండుకోలేదు, వండాలి. అదే నల్ల వంకాయలు అయినట్టయితే, గుత్తి వంకాయలు అంటే ఈ పాటికి గుత్తి వంకాయలు కూర చేసేదాన్ని. ఇవన్నీ పచ్చ వంకాయలు, పొడుగు వంకాయలు. సో కాబట్టి చూద్దాం. ఆ టమాటా మొక్కలు వచ్చేసి నేను వేసిన మొక్కలండి, కుండీలో వేసాను, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అయితే అది హైబ్రిడ్ అనుకుంటా, వాటి ఆకారం కనిపిస్తుంది, చూపిస్తాను ఉండండి. ఇప్పుడే కనిపిస్తుంది వాటి ఆకారం. ఇవ్వండి, ఇవి హైబ్రిడ్ అన్నమాట, నాట్ అయితే కాదు, ఇవి హైబ్రిడ్. సరే ఎన్ని వస్తాయో చూద్దాం. కానీ ఎలాగైనా నాటు టమాటాకున్నంత అందము హైబ్రిడ్కి రాదండి. ఇది వచ్చేసి మామిడి మొక్క అండి, మేము వేసిన టెంక ద్వారా వచ్చిన మొక్క అన్నమాట. ఇది 1 year మొక్క, ఇది గ్రోత్ లేక అలాగే ఉంది. సో కాబట్టి ఎక్కడైనా ఎవరికన్నా మంచి స్థలం ఉన్న వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన. అంతకుముందు అయితే ఒక 3 మొక్కలు ఏమో అప్పుడు హై స్కూల్ దగ్గర తీసుకెళ్ళి నాటాను అన్నమాట, టంగుటూరు హై స్కూల్లో. అవి ఎలా ఉన్నాయి ఈసారి వెళ్ళినప్పుడు చూడాలి. అయితే స్కూళ్ళలో అయితే బాగుంటుంది, లేదంటే ఎవరికైనా మంచి స్థలం ప్లేస్ ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు. మాకైతే సొంత ఇల్లు లేదు కాబట్టి నేను అన్ని కుండీల్లో పెంచుతున్నాను అన్నమాట. ఇది వచ్చేసి మా ఈ హౌస్ కూడా మాది రెంట్ హౌస్ అండి. దేవుడు ఎప్పుడు ఇస్తాడో ఎదురు చూస్తూ ఉన్నాను అన్నమాట. ఆకు ఎక్కువ ఉందండి, కాయల కంటే ఆకు ఎక్కువే ఉంది. ఆకు కట్ చేస్తే ఒకవేళ ఆ కాయలకి లోపల ఎక్కడో కాయిందండో, ఆకులకి ఏంటంటే వాటికి ఆహారం అదేనేమో అని చెప్పనని అనుకుంటూ ఉన్నాను. దొరికింది లోపల ఇంకొక కాయ ఉంది, ఇదిగోండి దాక్కుంది. ఇంకా లోపల ఆకులు చాటున ఉంటాయి అన్నమాట, చాలా కాయలు. ఇంకా ఏమన్నా, ఇంకా 2 ఉన్నాయండో, 2 కాదు ఎక్కువే ఉన్నాయి. అంటే చుట్టూ గుడ్డ కట్టాను కదండి, అందువల్ల వచ్చేసి అవి కనిపించట్లేదు అన్నమాట. అయ్యిగోండి 3 కాయలు వచ్చినాయి, 1/2 కిలో వచ్చేసినాయి కాయలు. 1/2 కిలో అనుకున్నాను కానీ 1/2 కిలో వచ్చేసినాయి అన్నమాట. అంటే నెతకాలి మనము, ఇంకా ఉంది. అదిగోండి ఆకు చోటున, ఆకు ఎక్కువగా ఉన్నది బట్టి ఆకు చాటున కనిపించట్లేదు. ఇదిగోండి ఇక్కడ ఒక కాయ దొరికింది. ప్రస్తుతం